గౌరవనీయులైన భారత ప్రజలారా, ముఖ్యంగా బాధిత రైతాంగం చెప్పేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ 4-5 సంవత్సరాల్లో మధ్య భారతంలో అమరావతి అనే ప్రాంతం ఉంది. అది నూతన రాజధానిగా చేశారు. ల్యాండ్ పూలింగ్ మీద తీసుకున్నారు. ఒక 4 ఏళ్ల పాలన తర్వాత రాజకీయ పార్టీలు 170 మంది ఏకగ్రీవంగా ఆమోదించి దాన్ని రాజధాని అన్న తర్వాత వాళ్ళ రాజకీయ క్రీడలో గత 4 సంవత్సరాలు అమరావతి మీద దుర్మార్గంతో చెప్పనలవగాని దుర్మార్గం 250-280 మంది చచ్చిపోయారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు 2 పార్టీల నుంచి అయితే 2 రాజకీయ పార్టీల నుంచి అయితే సావండి బతకడం మేము పట్టించుకోం. ఎందుకంటే ప్రజలకు సంబంధం లేదు. మీరు ఎలక్షన్లప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటారు, అవినీతి చేసిన దాని మీద గెలుస్తారు, సస్తారు. మేము కాదన్నాం. అమాయకులు అంటే ఇక్కడ మంచి వాళ్ళైన రైతులు 34,000 ఎకరాలు ఇస్తే ఏడిపించి ఇప్పటికే లాఠీ ఛార్జీలు, కేసులు 280 మంది సుమారుగా చనిపోయారు. ఇది చాలదనక ఇవాళ పరాకాష్ట అయ్యి ఇవాళ అమరావతి అంటే ఒక ఏమంటారు అంటే వ్యభిచార కేంద్రము అని అర్థంతో మాట్లాడారు. అక్కడ విలేకరులలో మాట్లాడారు. మాకు విలేకరులు అంటే దగ్గర మేము విద్యార్థి నుంచి కూడా గౌరవం ఉంది. మీ విలేకరులని టార్గెట్ పెట్టలేదు, కానీ వాళ్ళు కూడా విలేకరులు కూడా కొంతమంది పొలిటికల్ పార్టీలకు ఏజెంట్గా పనిచేస్తున్నారు. వాళ్ళని మేము హైలైట్ అయితే చేయట్లేదు. వాళ్ళు అంటే అన్నారు, వాళ్ళ స్థాయి దిగజారుడు మనుషులు మేము అన్నాం. కానీ మేము కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం మిత్రులారా. అప్పుడే ఉద్యమంలో అనుకున్నాం, కానీ మేము సఫలీకృతం కాలేకపోయినాం. మా నిర్మాణం ఇతరత్ర బాధిత రైతాంగ పోరాట వేదిక అమరావతి ఉద్యమంలో మొట్టమొదట మేము సబ్ పెట్టింది హైదరాబాద్లో పెట్టింది మేమే. తర్వాత 2వ పాదయాత్ర ఆగిపోయినప్పుడు హైదరాబాద్లో మీటింగ్ పెట్టినాం. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో మీటింగ్లు పెట్టినాం. దేశవ్యాప్తంగా కూడా రైతాంగాన్ని సమీకరించి మాకు ఈ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుంది అమరావతికి అనుకోవాలని, కానీ కాకపోయినా సరే ఢిల్లీ 200 కిలోమీటర్లు ఉన్నారు. అక్కడ వాళ్ళు రోజు బట్టలు 2 జతలు ఉండేవి, కట్టుకోవడం ఇబ్బంది అయినా ఉతుక్కోవటం చేయటం వాళ్ళు చూసి మేము చాలా కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఉద్యమంలో పారాడే వాళ్ళు కన్నీళ్లు పెడితే అయ్యో పాపం అనుకొని మనం ఏదో అంటే ఉద్యమం తప్పుదా పట్టుదని నికరంగా ఉండి చివరి వరకు మాతో పాటు అక్కడ ఉన్న అమరావతి పేద రైతులందరూ కూడా నిలబడి మేము తొక్కిపడేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి అమరావతి వల్లే ఇవాళ ప్రభుత్వం కూడా రైతాంగం వల్లే ప్రభుత్వం మారింది. మా తర్వాత మేము ఇచ్చిన స్వేచ్ఛతోటే ఇక్కడున్న ఉద్యోగస్తులు కూడా చేశారు. అప్పుడు నోరిప్పారు అందరూ. మిత్రులారా, నేను చెప్పేది ఇప్పుడు దీన్ని నేను పెద్ద అంశంగా ఏదో అన్నారని నువ్వు బురదేశ్ మా మీద వేస్తే మేము ఆ ఎజెండాలో కొట్టకపో. మేము ఒక మాట చెప్తున్నాం, ఇది కాదు. మీరు ఉండవల్లి అదే రాజమండ్రి పిల్లి కూడా కారు కోతలు పూసింది. తెలంగాణ నుంచి ఒక జర్నలిస్టు, ఆంధ్ర నుంచి జర్నలిస్టు ప్రజల సమస్యలు వదిలిపెట్టి ఈ పార్టీ వద్ద ఆ పార్టీ వద్ద అని ఏడుచుకుంటా అమరావతిని ఒక ఏమంటారంటే ఎరగా పెట్టుకొని ఏడుతాం అనుకున్నారు. అవినీతి పనులు, దొంగల మీద కేసులు రాకుండా నడుస్తున్నాయి. బిడ్డా జాగ్రత్త హెచ్చరిస్తున్న ఆంధ్ర రాజకీయ పార్టీలనే, ముఖ్యంగా రైతుల మీద ఏడ్చే పార్టీలు హెచ్చరిస్తున్నాం. ఉన్న తెలంగాణ గడ్డ 4 ఏళ్ళు నేను ఉద్యమంలో ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో కూడా మా సంఘాలు ఉన్నాయి. మాకు సాయుధ కార్యక్రమాలు ఏం లేవు. ప్రజలను సమీకరిస్తాం, రైతులనే కలుపుకుంటాం, రాజకీయ పార్టీని ఐసోలేట్ చేస్తాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మాకు 280 మంది చనిపోయారు రైతులు. వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వం మీద క్రిమినల్ కేసులు పెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలా. మననే మేము పెద్దపరిమిలో ఆ బాలయ్య గారు చనిపోతే సభ జరిపినాం. ఇప్పుడు కూడా మాదిగా కులస్తుడు మార్టిన్, చాలా గొప్పవాడు, మార్టిన్ లూథర్ అని క్రిస్టియన్ పేరు పెట్టుకుంటూ, అది ప్రొటెస్టెంట్ మత ఆవిష్కర్త మార్టిన్ లూథర్ కింగ్ అని యూరోప్ కంట్రీస్లో జరిగింది. ఆయన కూడా మేము సబ్ పెడతామని అనుకుంటున్నాం. అదే క్రమంలో అమరావతి మీద క్లేడిస్తే మేము ఏమనుకుంటామంటే 280 మంది అంటే మనం కాల్చిన తర్వాత బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద తీసపై 5-6 డబ్బులు పెట్టుకుంటాం. అత్యంత బాధితులు మాదిగలు. మాకు రిలేషన్ ఉంది. మాదంతా ఒకే కులం, కర్షకులం. మాదంతా ఒకే మతం, కుయుక్తుల్లో చిక్కుకున్న కలుతం. ఆవులు మండల పాడి పంటలు మా అమ్మ తల్లులు, కుల వృత్తులు మా పల్లె దివిటీలు, మాదిగ బిడ్డలు మా ఆడబిడ్డలు. మాకు రైతు కులాన్ని కూడా ఎప్పటి నుంచో ఇక్కడున్న భారత వ్యవస్థలో వాళ్ళు మాకు ఆడబిడ్డలాగానే ఉన్నారు. మేము పోయి ఏం చేస్తామంటే డబ్బులు కొట్టుకుంటా పోయి, ఎంత పెద్దోడ తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా సరే డబ్బులు కొడతాం, మీ చచ్చిపోయిన బూడిదని మేము అంటిస్తాం, వచ్చి మీరు క్షమాపణ చెప్పాలా.
ఆ మాట అన్నందుకు మేము కొట్టం తిట్టం. లేదంటే అమరావతి రైతుల్ని ఎక్కడ నిజాయితీ పేడాస్లో ఎక్కడ రకరకాల దుష్ప్రచారం మేము కూర్చొని మాట్లాడడం. మేము భయపడం, నీ తుపాకులు భయపడం, నీ ప్రభుత్వాలు భయపడం, ఎవరికి భయపడం. ఇదైతే మేము కార్యక్రమం చేద్దాం అనుకోండి. ఇది మెయిన్ కార్యక్రమం మాది చెప్పేది. రెండోది ఏంటంటే మిత్రులారా, మీరు కూడా వివిధ రాజకీయ చిన్న పార్టీలు ఇప్పుడు పార్లమెంట్లో అసెంబ్లీలో అడుగుపెట్టిన రాజకీయ పార్టీలు కూడా మీ శత్రుత్వంగా చూడట్లేదు. వాళ్ళు కూడా ఏంటంటే అమరావతి రైతుల మీద కేసులు కొట్టేయాల, తీసేయాలి మొత్తం. ఆ 280 మీద చచ్చిపోయిన వాళ్ళ తరఫున ప్రతి కుటుంబానికి 20 లక్షలు 25 లక్షలు కాంపన్సేటరీ జూరిస్డిక్షన్స్ అని ఉన్నది. మీ ప్రభుత్వ చర్యల వల్ల చనిపోయారు కాబట్టి ఆస్ట్రేలియా, అమెరికా కాంపన్సేటరీ జూరిస్డిక్షన్స్ అని ఒకటి వచ్చింది. మీ ప్రభుత్వ చర్యలు కట్టుకుని మీకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ గత ప్రభుత్వం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. తర్వాత ప్రజావేదికను కూల్చేశారు కాబట్టి గత ప్రభుత్వ పెద్దల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. రంగులేశారు, పార్టీ రంగులేశారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇంకోటి మిత్రులారా, అమరావతి రైతాంగానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మనము సినిమా చూసినట్టు చూడకుండా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా మన రైతుల ప్రయోజనాల కోసం ఈ అమరావతి రోల్ మోడల్ మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేసే రైతాంగ సభలు విజయవంతం చేసుకుందాం అనుకున్నాం. మేము సమయం లేదు, నేను నాగలు తిన్నోడిని, నేను బర్రెలు కాల్చినోడిని, ఆవులు కాల్చిన, చదువుకుంటా డిగ్రీ చదువుకుంటా నేను పొద్దున్నే తెల్లారుజామున గొడ్లిప్పినోడిని. మాకు చాలా గంటలు పనిచేసినాం. కానీ మాకు ఆనందం, ఒక తల్లి తన బిడ్డను చచ్చి కన్నప్పుడు ఎంత ఆనందపడుద్దో, రక్తమైన నొప్పులున్నా సావు బతుకుల